వంటగది నుంచి రాష్ట్రపతి భవనం వరకు వెళ్లిన రుచి అలుపెరగని శ్రమకు అద్భుతమైన నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆత్మకూరు కోవా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వీట్స్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఈ కోవా నేడు కన్నీటి ధారల్లో నారుతోంది. మేడారం జాతర సాక్షిగా జరిగిన కొన్ని ప్రచారాలు, కొందరి అత్యుత్సాహం వేల కుటుంబాల నోటికాడ కూడును నాగేసింది. పెట్టుబడి పెట్టిన వ్యాపారి గుండె ఆగేలా చేస్తుంది. వందలాది కుటుంబాలు రోడ్డున పడేసేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హల్చల్ అవుతున్న వార్త ఖవా బన్. ఏదైతే ఖవా బన్ ఉందో అది ఏ విధంగా తయారు చేస్తారు? నిజంగానే ఇందులో కెమికల్ ఉందా? అసలు ఆ తయారీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఖవా బన్ తయారు చేసే వారి జీవనం ఎలా కొనసాగుతుంది? అసలు ఈ ఖవా బన్ ఈ ఆత్మకూరు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దీని పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికి మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ప్రైమ్9 గ్రౌండ్ రిపోర్ట్. ఆత్మకూరు కోవాకున్న చరిత్ర నిన్న మొదటిది కాదు. ఇది శతాబ్దాల నాటి వారసత్వ సంపద. నవాబుల మెప్పు పొంది చక్రవర్తుల ఆకలి తీర్చిన ఈ అద్భుత రుచి ఆత్మకూరు గడ్డ మీద పుట్టిన ఒక అరుదైన కళ. బ్రిటిష్ పాలనలోనూ ఆత్మకూరు కోవా తన ప్రభావాన్ని చూపింది. జూపాడు బంగ్లాలో విడిది చేసిన బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కు అప్పటి మేనేజర్లు ఆత్మకూరు పాలకోవాను కానుకగా ఇచ్చి ఆమె ప్రశంసలను పొందారు. నవాబుల నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు ఈ కోవాకు మంచి పేరుందని చరిత్ర చెబుతోంది. నా పేరు నేను 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా. మా పెద్దల్లో కూడా ఇదే, మా తాతలు మా అవ్వలు కాడి నుంచి ముద్దుల కాడి నుంచి ఇదే వ్యాపారం. అది మా అమ్మ కూడా పెళ్లి కాక ముందు కూడా చేసింది. తర్వాత మేము చేస్తున్నాము, మా పిల్లలు కూడా చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి మామూలు ఖవ్వా అయితే పాలు చక్కెర, మామూలు మేము అమ్మేది పాలు చక్కెర. బన్కు అయితే పాలు చక్కెర రవ్వ, అది ఎక్కువ కూడా రవ్వ ఏమో మేము 20 లీటర్కి వచ్చేసి అర్ధ కేజీ రవ్వ ఇస్తాము. ఏమంటే అది కొంచెం పొంగుతుంది, ఉప్మా లెక్క ఖవ్వా పొంగుతుంది. ఆ రవ్వ వేస్తున్నందుకు పొంగుతుంది. మేము ఇట్టా ఒక 20 గ్రామ్ తగిలిస్తాం దానికి ఖవ్వా. అంతేగాని అర్ధ కేజీ పావు కేజీ లేము. ఆకు మీద చున్న వేసినట్టు 2 సార్లు తిప్పితే 10 రూపాయలు. అది బాగు పెట్టు పడేది ₹1.50. ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు. అది ఇంకా మొత్తానికి అది 2 రూపాయలు పడుతుంది. ఇంకా బండిది చిన్న బండిది పోతే పల్లెటూరు అంతా తిరిగి వస్తాం మేము అంతే. దాంట్లో వేసేసి పాలు చక్కెర రవ్వ బన్కు మాత్రమే. అది మామూలు కావాలంటే ఎవరైనా ఆర్డర్లు ఉంటే పాలు చక్కెర, అది ఎవరైనా ఒక 10 కేజీలు 20 కేజీలు ఇవి అంటే పాలు చక్కెర తయారు చేసి ఇస్తాము. మీరు పాలు ఎక్కడ తీసుకుంటారు? పాలు వచ్చేసి విజయ కేంద్రంలో వస్తాం. మాది వస్తుంది విజయ కేంద్రమైనా, మాకు బోరల్లో అయినా కేంద్రమైనా ఉన్నాడు, గుంతగందలైనా కూడా ఉన్నాడు, హిందే అన్న కూడా, బోరాలైనా కూడా హిందే. ఈడ ముస్లిం వేస్తాడు మాకు విజయ కేంద్రంలో. బొత్తులు కూడా తెస్తాము. ఏమంటే ఒక ప్రజలు వాడే పాలే మేము తెచ్చి అమ్మేది. ఆ ప్రజలు వాడుతారా ఆ పాలు మాకేస్తాడు, మేము పాల చేపించి జనాలు వేస్తాము. ఆ ఖవ్వనే ఆ పాలే. అంతేకాని మేము ప్యాకెట్లు కూడా అవి కూడా చేయము. మేము పాల ఖవ్వ ఇది బరగొడ్డు గేదె అదే పాలు మాకు. అది ప్యాకెట్ కూడా వాడము, వాస్తవం వాడము. అది ఎవరికి అమ్మము, మేము కూడా తినము. ఆ పాల ఖవ్వ గేదె పాలే అమ్మేది, చేసేది, తయారు చేసేది. పాలు చక్కెర మామూలు ఖవ్వా గిన్నె ఎత్తుకొని పోతే ఖవ్వా అని సందులో పొందులో పోతుంటా. నేను ఆత్మూరులో అమ్ముతా. పాల ఖవ్వా అని తీసుకుపోతా. అది పాలు చక్కెర రవ్వ. బన్కు అయితే పాలు చక్కెర రవ్వ. కర్నూలు జిల్లాలోని వెలుగొడలో ఉన్న తయారీ కేంద్రంలో 40 సంవత్సరాలుగా కోవాను తయారు చేస్తున్నారు. ఈ వ్యాపారంపై 5,000 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. పాలు చక్కెర మిశ్రమంతో ఈ కోవాను తయారు చేస్తుంటారు. కోవా బన్ కోసం అయితే ఎక్స్ట్రా రవ్వను యాడ్ చేస్తారు. స్వచ్ఛమైన గేదె పాలను సేకరించి కోవాను తయారు చేస్తుంటారు. పాలు పితకడం దగ్గర నుండి మండుతున్న కట్టెల పొయ్యి మీద గంటల తరబడి పాలను కలియబెట్టే వరకు ప్రతి అడుగులోనూ ఒక నిబద్ధత ఉంటుంది. ఒక కోవా బన్ ధర కేవలం 10 రూపాయలు. అందులో వీరికి మిగిలేది 3 రూపాయలే. గత ఖవాబన్ జరుగుతున్న విషయం తెలిసింది మీకు. మేడారం జాతర జరిగిన విషయము. వీళ్ళు 10 రూపాయలకి ఎందుకు అమ్ముతా అంటే వీళ్ళు తక్కువలో తీసుకుంటారు, తక్కువలో అమ్ముతారు సార్. వీళ్ళు ప్యాకెట్ పాలు వాడరు. వీళ్ళు స్వచ్ఛమైన ఆవు పాలే వాడతారు, బరగొట్టు పాలే వాడతారు స్వచ్ఛమైన. అందుకోసం వీళ్ళకి తక్కువ ధరలో దొరుకుతుంది, తక్కువ మోతాదులో వీళ్ళు అమ్ముతారు. ఈ దానికి వీళ్ళు అంతంతా చేయడం అది సాధ్యం కాదు సార్. వీళ్ళ 500 కుటుంబాలు జీవిస్తున్నారు సార్ వీళ్ళు ఖవాబన్లో. దీనిలో ఎటువంటి కల్తీ లేదు, ఎటువంటి ఇది లేదు సార్.
దీనిలో కొద్దిగా రవ్వ వేస్తారు వాళ్ళు అంతే. బళ్ళు అయితే కొద్దిగా వేస్తారు అంతే, అది టేస్ట్ రావడం కోసం అంతే తప్ప వేరే ఏం లేదు సార్. దీనికోసం మీకు ఏమైనా కావాలన్నా ఏమైనా డౌట్ ఉంటే ఫుడ్ కమిషన్ వచ్చి చెక్ చేసుకోవాలి సార్. ఏదైనా కానీ చిన్న చిన్న వ్యాపారాల మీద పడి ఏమైనా వస్తాయి సార్. వీళ్ళు కూలీ పని చేసే చిన్న చిన్న ఏం రాదు సార్ వాళ్ళకి. ఏమైనా తీసుకుపోతేనే వాళ్ళకి వచ్చేది, లేదంటే ఏం రాదు వాళ్ళకి. దాని మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళు 500 కుటుంబాలు చూస్తున్నారు దాదాపుగా. దాని నుంచి మళ్ళీ వీళ్ళ మీద పత్రం వల్ల ఏం అసలు అర్థం కాలేదు సార్. దీని గురించి మీరు ప్రభుత్వం కూడా దీని గురించి ఆదుకోవాలి సార్, మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎంతో నిబద్ధతతో తయారు చేసే కోవాపై కొందరు కావాలనే విషం చిమ్మారు. గాలి, వాన, ఎండను లెక్క చేయకుండా కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని వీధుల్లో తిరుగుతూ వీరు వ్యాపారం చేస్తారు. ప్రభుత్వాలు రూపాయి రుణం ఇవ్వకపోయినా ఇంట్లోని మహిళలు కాయకష్టం చేసి అప్పులు తెచ్చి ఈ కుటీర పరిశ్రమను కాపాడుకుంటూ వస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చినారని ప్రచారాన్ని నెగిటివ్ పబ్లిసిటీతో తెచ్చారు. కానీ ఆ ప్రచారం వల్ల సామాన్య భక్తులలో అనుమానాలు రేకెత్తించారు. వేల సంఖ్యలో ఉన్న కోవా బన్ బాధితులను రోడ్డున పడేశారు. చివరికి ఆత్మకూరుకు చెందిన షేక్ భాషా అనే ఒక వ్యాపారి బలయ్యాడు. నా పేరు ఫైజుల్లా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీళ్ళకు కూడా వీళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ స్థలాలు కానీ ఏమీ లేవు. వాళ్ళు దీని మీదే బతుకుతారు, కవాబని చేసుకునే బతుకుతారు. మేము తీసుకున్న చోటనే వీళ్ళు కూడా పాలు తీసుకుంటారు. నేను కూడా నా పిల్లలకు కానీ ఇంట్లోకి కానీ యాడికి కానీ నేను ఇంటికాడికి పాలు ఆ నుంచే తీసుకుపోతా. ఇక్కడ రాఘవారెడ్డి అని గారు ఉన్నారు. స్వచ్ఛమైన ఇది బరగొడ్ల పాలు, కల్తీ గిల్తీ అని ఉండదు. విజయ డైరీది ప్యాకెట్లు కానీ అవి కూడా కలపరు. స్వచ్ఛమైన బరగొడ్లది పాలు రైతులు వాళ్ళ తెచ్చి ఆడికి వేస్తే ఆ నుంచి వీళ్ళు తీసుకుని వచ్చి వీళ్ళు కవ్వ కానీ బన్నులు కానీ తయారు చేస్తారు. మేము కూడా మా పిల్లలకు వాళ్ళకు అన్ని దానిలకు ఆ నుంచే తీసుకుపోతాం పాలు. కావాలంటే మీరు వీడికి వచ్చాయని చెక్ చేసుకొని చూడరి. వాళ్ళ ఇల్లులు కానీ వాళ్ళు కూడా 500 మంది దాకా ఇది చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ కడుపులు కానీ ఏం కానీ కొట్టొద్దు. దీనిలో ఏ విధంగా కానీ ఏ ప్రాబ్లం అనేది లేదు. మేము కూడా చిన్నప్పటి నుంచి తింటున్నాము. కావాలంటే ఎప్పుడు కూడా తిని చూపిస్తాము. ఏమంటే ఈరోజు ఒక్క పొద్దులు ఉన్నాం మేము, దాని గురించి కాదు. దాని గురించి దీనిలో ఏం ప్రాబ్లం అనేది లేదు, ఏ హామీ అనేది లేదు. మేము చిన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం, ఇన్నే తింటున్నాం. వాళ్ళకన్నా రూపాయల నుంచి తింటున్నాం మేము. నా పేరు ఎర్రగుండ్ల రత్నం, కొమ్ముపాలెము, రాజనగర్ ప్రక్కలే ఉంటుంది. మా కాలనీ ప్రక్కలనే ఈ మామూలుగా కవ్వ అనేటోళ్ళు ఈ 30-40 కుటుంబాలు, దాదాపు నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు ఉన్నాయి. అంటే నేను చిన్నప్పటి నుండి వీళ్ళు పాల వ్యాపారం చేస్తూ వీళ్ళ పెద్దలు కూడా జీవనోపాధి ఇదే. దీంట్లో వీళ్ళు బర్రెల్లో ఫస్ట్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు బర్రెలలో మామూలుగా ఇళ్ళకాడికి పోయి పాలు తీసుకొచ్చి కవ్వ చేసేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా అందరూ కొన్ని పాల కాడికి పోయి పాల కేంద్రాల కాడికి పోయి పాలు తెస్తూ కవ్వ చేస్తున్నారు. దీంట్లో పాలు తర్వాత రవ్వ బ్రెడ్ వేస్తారు, అంతేగాని ఎటువంటి కెమికల్స్ చక్కెర పాలు కలిపి చేస్తారు. దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. వీళ్ళు జీవనోపాధి కోసమే ఫస్ట్ నుంచి దాదాపుగా ఒక 20 నాకు తెలిసే కూడా ఒక 50 సంవత్సరాల కింద నుండే చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఏమి లేదు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి వీళ్ళ జీవనోపాధి గురించి వీళ్ళకు జీవనోపాధి కల్పించాలి. దీనివల్ల ఎటువంటి హాని ఏమి లేదు. ఇది మామూలుగా ఫస్ట్ నుండి తింటున్నారు. దీనివల్ల ఎటువంటి ఇది లేదు. కేవలం దురుద్దేశంతో వేరే వ్యక్తులు, సరిపోని వ్యక్తులు ఈ విధంగా చేసినారు. కాబట్టి దాన్ని ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి జీవనోపాధిని కంటిన్యూ చేసేటట్టు చర్యలు తీసుకోవాలి. మేడారం జాతర ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా ఆ నష్టం నుంచి మాత్రం వ్యాపారులు ఇంకా బయటపడలేకపోతున్నారు. పబ్లిసిటీ వచ్చింది, కానీ దానికి ఆ వ్యాపారులు సంతోషించే స్థితిలో లేరు. వారు కోరుకుంటున్నది కేవలం శ్రమకు తగిన గౌరవం మాత్రమే. ఒక కుటీర పరిశ్రమ నాశనం అయిపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాల్లోని ఈ కుటీర పరిశ్రమకు చేయూతనివ్వాలని వారు కోరుతున్నారు. లేదంటే ఆత్మకూరు కోవ చరిత్ర మరుగున పడిపోయి కేవలం కన్నీటి గాథగానే మిగిలిపోయే పరిస్థితి లేకపోలేదు. ఇదో సార్, దీనికి పురుగులు అంటారు, జనాలు ఈగలు అంటారు, దోమలు అంటారు. సైడ్లు సార్ ఇవి మిగిలిన సార్ ఇవి బాగా ఉడికి సైడ్లు మిగిలిన అడుగునా సైడ్ ఇప్పుడు